బైబిల్లో ఒక మాట ఉంటుందండి, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను, నేను మిమ్మల్ని దాసులని పిలవడం లేదు. ఐ డు నాట్ వాంట్ టు కాల్ యూ సర్వెంట్స్ బట్ ఐ వాంట్ టు కాల్ యూ ఫ్రెండ్స్. దేవాది దేవుడు చెప్పిన మాట. మిమ్మల్ని దాసులని నేను పిలవాలనుకోవడం లేదు, స్నేహితులని పిలుస్తున్నా. స్నేహితులు అంటే ఎలా ఉంటారండి? సేవకుడు అంటే కింద ఉంటారు. యజమానుని కన్నా సేవకుడు ఎక్కడ ఉంటాడు? కింద ఉంటాడు. స్నేహితులు అంటే ఎలా ఉంటారు? చక్కగా భుజాలు మీ చేతులు వేసుకొని మంచిగా హ్యాపీగా జాయ్ఫుల్ గా షేర్ చేసుకుంటా, దే షేర్ లైఫ్ టుగెదర్. ఇప్పుడు దేవాది దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఇస్తున్న ఆధిక్యత, ప్రివిలేజ్ ఏంటంటే మిమ్మల్ని స్నేహితులని. నీ స్నేహితులు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన బాధపడుతున్నావా? నీ స్నేహితులు నిన్ను మోసం చేస్తున్న బాధపడుతున్నావా? నిన్ను ప్రేమించిన వారు నీవు చూపించిన ప్రేమ వంటి ప్రేమ నీకు చూపించడం లేదని బాధపడుతున్నావా? యేసయ్య తన నిత్యమైన స్నేహాన్ని వాళ్ళని ఆశపడుతున్నాడు. యేసయ్య తన కుటుంబంలో నిన్ను పాలి భాగస్తునిగా చేసుకొని ఆయన ఉండే స్థలములో, ఆ నిత్య రాజ్యంలో యుగ యుగాలు నిన్ను కూడా ఆయనతో పాటు ఉంచుకోవాలని ఆశపడుతున్నాడు.